మోక్షం ఎక్కడ లేదురా, నీ చేతిలో ఉన్నదిరా. భ్రాంతులన్నీ మానుకో, గురు బోధ కనురా మానవ. మోక్షం ఎక్కడ లేదు, నీ చేతిలో ఉన్నది. మరి గురి దగ్గరికి పో, జ్ఞానం కనుకో. అప్పుడు ఇది బంధనము మోక్షము ఏమి అవన్నీ విడివిడంగా చెప్పి నిన్ను బోధ ఇచ్చినప్పుడు నీకు అర్థమవుతుంది. నీకు ఇప్పుడు తుకారాం మహారాజ్ కూడా అన్నాడు కదా, मोक्ष मेटा मेला पासी आमासी एवढे असे जो म्हणते ते महामूर्ख. तुकाराम महाराज अన్నాడు, मेल्या पाठी आमासी मोक्ष होईल असे जो म्हणतील ते महामूर्ख. అని అర్థమేమంటే చచ్చిన తర్వాత మోక్షము దొరుకుతుందని ఎవరితో అంటాడో ఆడు మహామూర్ఖుడు. తుకారాం మహారాజ్ అన్నాడు, భయ్ చచ్చిన తర్వాత నీకు మోక్షం దొరుకుతా అని చెప్పేటోడు ఆడు మహామూర్ఖుడాట. మరేమంటున్నాడు, యాత దేహి యాత దోడా పాహే ముక్తితా సోడా. ఇదే దేహంతోని ఇదే కళ్ళతోని మోక్షం చూడు, ఇదే జీవితంలో చూడు. ఓ బావా, సప్తలు చేసిన మాత్రాన కాదు, రోజు సత్సంగాలు చేసిన మాత్రాన కాదు. మనము సత్సంగాలు చేస్తున్నాం, ఎవరి చేస్తున్నాం? పొల్లోళ్ళే చేస్తున్నాం. ఏమంటాం? పొల్లోళ్ళ సత్సంగాలు చేస్తున్నాము. నిజమైన సత్సంగాలు చేస్తలేము అని చెవి మీద అని మాటలు పడతాం లేవు. ఇట్లా నిజం కావాలని ఎక్కడ చూసినా గురు బోధ తీసుకోవాలా, మంత్రాలు తీసుకోవాలా, మంత్రం తలాలా, తలుస్తేనే మోక్షం ఉన్నది. పూజలు చేయాలా, పువ్వులు పత్తి వేయాలా, అయితేనే మోక్షం. ఇదే నేర్పింది కదా, ఇంకేమన్నా నేర్పిందా? అందుకు మరో ఏమంటున్నారు, పూజలు పాఠాలు వ్రతము ముక్తికి వ్యతిరేకము. నువ్వు పూజలు చేసిన మాత్రాన మోక్షం దొరికేది కాదు. పోనీ అది మీరే ఉన్నది కానీ పూజలు పాఠాలు వ్రతము ముక్తికి వ్యతిరేకమే. నువ్వు పూజలు చేసుకొని మోక్షం దొరుకుతుంది అనుకుంటూ నీకు నరకం ఉన్నది. చూడు ఎట్లనే మన మాటలు, నువ్వు మంత్రాలు తలుస్తున్నట్టు నీకు నరకం ఉన్నది. అదే మరి అందుకు మనకు పొల్లుల సంగతం దొరుకుతున్నది, నిజమైన సంగతాలు దొరుకుతుంది. పొల్లుల సంగతం చెప్తా అవి అంతే చెప్తారు కదా. పూజలు చేయాలా, నామాలు తలాలా, వ్రతాలు చేయాలా, ఒక పొద్దులు పట్టాలా, యజ్ఞాలు చేయాలా, అయితేనే మనకు మోక్షం ఉన్నది. అంటే ఒక్కోని సిద్ధాంతం ఒక తీర్లేదు. ఇప్పుడు మనము ఇప్పుడు ఏమంటాం, పూజలు పాతాలు. పూజలు అంటే పత్రం కుంకుమ చేసుడు, పువ్వులు పత్రి చేసుడు పూజలు. పాఠాలు అంటే ఇవి చదువులు, గంధాలు. అదే చది గంధాలని దాన్ని సేవ చేస్తున్నారు కానీ దాని అర్థమే తెలియకపోయారు. పూజలు వ్రతాలు అంటే ఏమి? ఒక పొద్దులు చేసుడు, కత్తనాన్ని కట్టలు చేసుడు, అగ్ని హోమాలు కాల్చుడు, అభిషేకాలు చేసుడు, ఇవి వ్రతాలు. ఇవన్నీ ముక్తికి వ్యతిరేక. ఇలా మోక్షం లేదు. ఎట్లా చేద్దాం? ఏం చేస్తే మోక్షం ఉన్నది మరి? ఇలా తేడా ఉన్నదా లేదా? మంది మాటలకు మా మాటలలో తేడా ఉన్నదా లేదా? మంది అంటున్నారు వ్రతాలు చెయ్యాలా, ఒక పొద్దులు పట్టాలా, అభిషేకాలు చెయ్యాలా, పూజలు చెయ్యాలా, పాఠాలు చెయ్యాలా, లోపల చెప్తారు, నామాలు తలాలా చెప్తున్నారు కదా. ఇలా ఏమంటున్నది? ఇవన్నీ చేస్తున్న దానికి నీకు మోక్షం లేదు, నరకం ఉన్నది. చూడు, ఉల్టా ఉన్నది. ఇలా
ఉల్టా ఉన్నది ఇడ. మరి ఎట్లా నరకం ఉన్నది? మరి ఇది మంచి పని చేస్తున్నాం కదా, నరకం ఎట్లున్నది? మరి ఈ మంచి పని చేస్తున్నాం కదా, భక్తి చేస్తున్నాం కదా, భక్తి ఎవరికి ఎట్లా నరకం ఉంటుంది? అది భక్తి చేస్తున్నావు కానీ మూలం చేస్తున్నావు. నిన్ను ఉడిచి ఎక్కడ ఏ దేవుడు లేడు. మరి ఎక్కడ పోతున్నావు నువ్వు? మరిగా నిన్ను ఉడిచి ఎక్కడ ఏ దేవుడు లేడు, నువ్వు ఎక్కడ పోతున్నావు? మరి పూజలు చేస్తున్నావు, ఆ రాళ్ళను చూస్తున్నావు. నీకంటే వేరే చూస్తున్నావు కదా, నామాలు తలుస్తున్నావు. నీకంటే వేరే తలుస్తున్నావు కదా. మరి అర్థమవుతున్నాయా? పూజలు పాఠాలు వ్రతము ముక్తికి వ్యతిరేకము. ఎవరి కోసము చేయుతున్నావో వాణ్ణి తెలియరా మానవ. ఓల కోసాన్ని చేస్తున్నవి అన్ని పూజలు పాఠాలు వ్రతాలు ఓల కోసాన్ని చేస్తున్నావు. అదంటే దేవుని కోసాన్ని. ఎక్కడున్నారు దేవుడు? అరే ఎక్కడ లేదు, నీకంటే ఏది లేదు. గొప్ప వస్తువు నీది, నీకంటే మిక్కిలైన వస్తువు